ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో కార్చేటువంటి కన్నీరు ఎంతో విలువైనదిగా ఆయన ఎంచుతాడు. ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, మనఃపూర్వకంగా ఆయన బ్రతిమాలుకుంటారో, అటువంటి వారి జీవితంలో మార్గం సరళం చేయబడి, ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప కృపలో దానిని పొందుకోవడానికి, దానిలో నిలిచి ఉండడానికి, అది స్థిరపరచబడుతుండగా అన్ని విషయములలో గొప్ప సమాధానంతో ఉండడానికి నీ కన్నీరు ఎంతగానో ఆయన దృష్టికి విలువైనదిగా ఉందని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తారో, ఆ కన్నీటికి ఎంతో విలువ ఉంది. ఒక మనుషుడు కార్చేటువంటి కన్నీటికి అంత విలువ ఉన్నట్లయితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కార్చినటువంటి కన్నీటికి ఇంకా విలువ ఉందని ఈరోజు మనం గుర్తుంచుకోగలగాలి. యోహాను సువార్త 11 అధ్యాయము 32-36 వచనాలు చూసినప్పుడు, మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ ఉంచుదురని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడని చెప్పుకొనిరి. ప్రభు కార్చినటువంటి కన్నీరు ఎంతో విలువైనది. ఈరోజు నీవు నేను కార్చినటువంటి కన్నీటి కంటే ఆయనకి మన పట్ల ఉండేటువంటి భారం చాలా అధికమైనదని ఇది మనం గుర్తించాలి. మన అవసరతను బట్టి మన కష్టం వచ్చినప్పుడు మన కన్నీరు కారుస్తూ ఉంటాం కానీ, మన కొరకైతే దివారాత్రులు కన్నీరు కార్చేటువంటి వాడు ఆయనే. కుడకక నిద్రపోక మన పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి తన ప్రియమైనటువంటి వాడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు, లాజరు యొక్క సహోదరులు ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఎంతో చలించిపోయి అతను ఎంతగానో కన్నీరు కార్చడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనతో నిరంతరము ఉంది. ఆయన మనకి ఎల్లప్పుడూ కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు కారుస్తున్నటువంటి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కారుస్తున్నటువంటి కన్నీటి కంటే మన కన్నీరు గొప్పది కాదు కానీ, మన కన్నీటిలోని ఆయన మన సహాయకారిగా ఉండి మనకు విడిపించడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 16వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరుచున్నావు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి గోజాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈరోజైతే దేని విషయమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావు, దేని విషయమైతే పట్టుదలగా నువ్వు ఉన్నావు, ఏ సహాయము లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు, నీ కలిగిన విషయాలన్నింటిలో నుంచి కూడా నువ్వు విడిపిస్తాడని ఈరోజు దేవుడు నీకు ఒక సూచన అనుగ్రహించి నిన్ను బలపరిచి నీ దుఃఖంలో నుంచి నిన్ను బలహీనతలో నుంచి ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూసినప్పుడు, కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. కనుక ఈరోజు బలపరిచేటువంటి దేవుడి యొక్క మాట వద్దకి నువ్వు వచ్చినట్లయితే ఈరోజు నువ్వు కారుస్తున్నటువంటి కన్నీరు ఎంతో విలువైనదిగా ఎంచుతూ ఉన్నాడు. మార్తా మేరీలు కార్చినటువంటి కన్నీటిని ఆయన ఎంతో విలువైనదిగా ఎంచారు కాబట్టి మృతుడైనటువంటి లాజరు సజీవుడిగా బయటికి రావడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చడం నువ్వు ఆపవద్దు. నువ్వు కన్నీరు కారుస్తూనే ఉండు. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు గోజాడుతూనే ఉండు. దేవుడు ఖచ్చితంగా అన్ని విషయంలో నీకు విడుదల అనుగ్రహించి జయ జీవితంను దయచేసి గొప్ప మహిమతో నిన్ను నింపి బలపరచును గాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నాయన మా కన్నీటి విలువైనది ఎంచుతున్నటువంటి దేవ, ప్రతి బాధ నుండి ప్రతి సమస్య బలహీనతల నుంచి విడిపిస్తున్నందుకు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సహాయకరమైన సన్నిధి ప్రభా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ప్రభా ఈ దినమున ఒక సూచన చూపించి బలపరచమని మహిమతో నడిపించి మీరే మహిమగంత ప్రభువారు పొందబడి యేసుక్రీస్తు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.